హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. ఈరోజు మనతో ఉన్నారు ప్రశాంత్ గారు, హైకోర్టు అడ్వకేట్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మన వ్యూహం సినిమాకి బాగా పబ్లిక్ టాక్ నడుస్తుంది కదా, అది ఇప్పుడు హైకోర్టులో ఉందన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడండి సార్ ఒకసారి. అంటే ఇప్పుడు మనకి ఈ సినిమా అనేది ఒక చాలా శక్తివంతమైన మీడియా అయింది. ఎందుకంటే దాంట్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని ఇచ్చే ఒక సాధనం అది సినిమా అనేది. అయితే ఇప్పుడు దాన్ని రకరకాలుగా వాడుకుంటారు. చాలామంది అలాంటివి తీసి చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం తీస్తే కూడా అప్పుడు జైబోలో తెలంగాణ అని శంకర్ గారు తీశారు. దాంతో కొంచెం ఇన్స్పిరేషన్ అయింది. అది పాజిటివ్గా ఉద్యమానికి దారితీసింది. అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఏమంటున్నారంటే సార్, జగన్ గారు రామ్ గోపాల్ వర్మకి ఇంత క్యాష్ అని ఇచ్చారు. సో దాన్ని బట్టి అవతల ప్రభుత్వం అదే అపోజిట్ ఉంటారు కదా సార్, ఏది పవర్లో లేని ఇప్పుడు జనసేన ఉంది, టీడీపీ ఉంది, వాళ్ళకి నెగిటివ్గా సినిమా ఉందని సినిమాలో చూపిస్తారని హైకోర్టులో కేసు వేసారు. దానికి చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఇది ఒక దానికి సబ్జెక్ట్ ఏంటంటే దాంట్లో క్యారెక్టర్ని డైరెక్ట్ పోర్ట్రే చేస్తురా. ఇప్పుడు ఇప్పుడు గతంలో వర్మ గారు తీసిన సినిమాలలో ఆ క్యారెక్టర్ని డైరెక్ట్ చూపెట్టారు. ఏంటిది ఎన్టీఆర్ గారి పాత్రను, తర్వాత లక్ష్మీపార్వతి గారి పాత్రను డైరెక్ట్ చూపెట్టేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాత్రను యాసిటీగా చూపించారు. మరి అప్పుడేం ఆబ్జెక్షన్స్ రాలేదు. ఇప్పుడు జగన్ ఆఫీస్ నుంచి సూట్ కేసులు వెళ్ళాయంట రామ్ గోపాల్ వర్మ ఆఫీస్కి. సో దాని గురించి జగన్కి కన్వీనియంట్గా మంచిగా ఉండాలని సినిమా తీశారంట, అవతల నెగిటివ్ చేయాలని. అయితే ఇప్పుడు మన మెచ్యూరిటీ చాలా వచ్చేసింది ఆడియన్స్కి. ఓన్లీ ఇప్పుడు సినిమాలు చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు 2019 అదే జరిగింది సార్. హైదరాబాద్లో 2019లో జగన్ గారు గెలిచింది కేవలం నాకు తెలిసే సినిమాలకి, లేకపోతే ఆయన మీద జరిగిన సాంగ్స్కి గెలిచారు. ఓకే, 2019 పరిస్థితి వేరండి. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అని ఉంటుంది. ఇప్పుడు సెకండ్ టర్మ్ జగన్ గారు కంటెస్ట్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు అది ప్రజలు అనేది న్యాయ నిర్ణేతలు. జగన్ గారి పరిపాలన ఎట్లుంది, ఆయనది హౌ హీ హాజ్ రూల్డ్ సోఫార్ అనేది దే విల్ జడ్జ్ ప్రాపర్లీ. అక్కడ దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు సినిమా వచ్చి ఏదో ఎఫెక్ట్ అవుతా అంటే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ తెలంగాణలో చూస్తే ఏమైంది, చాలా చేశాడు. ఇప్పుడు హైదరాబాద్ చాలా బ్యూటిఫుల్ అయింది, అందరూ ఇప్పుడు ట్రెండ్ వచ్చేసింది. కానీ ఏమైంది, ప్రజలు ఎట్లా నిర్ణయం ఇచ్చారు, పొలిటికల్ లీడర్స్కే అందనంత విధంగా ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు అది కూడా అక్కడ ట్రెండ్ జరుగుతుంది. అయితే సినిమా అనేది టెక్నికల్గా ఏంటంటే వాళ్ళు ప్రజల్ని ఆలోచింపజేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు తెచ్చుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి సినిమాను వాడుకొని. అయితే ఇక్కడ మీరు అన్నది ఏది డబ్బులు లేకుండా జరగదు. ఇప్పుడు సినీ ఫీల్డ్ అనేది అనదర్ బిగ్గెస్ట్ ఎస్టేట్. దాంట్లో చాలా డబ్బులు ట్రాన్సాక్షన్ అయితే దానికి అనుబంధంగా రాజకీయ నాయకులు పనిచేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పనిచేస్తారు. దాని చాలా అన్ని బిజినెస్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. దాంట్లో కొన్ని జరుగుతాయి, దాన్ని వాడుకోవాలని చేస్తారు. ఇప్పుడు అదే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పుడు హైకోర్టు కూడా దాన్ని పరిశీలించి ఇప్పుడు మన రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛను ఎంతవరకు వాళ్ళు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను వాళ్ళు ఎంతవరకు వాడుకున్నారు, దుర్వినియోగం చేసిరా అనే విషయాన్ని చేసి సెన్సార్ బోర్డుకి ఒకటి డైరెక్షన్ ఇచ్చింది. మీరు దాంట్లో చూడండి. ఇప్పటికి 2 సార్లు సెన్సార్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 2 సార్లు కోర్టులు వేసారంట వ్యూహం సినిమాని. ఎందుకు దాంట్లో ఏమన్నా బ్యాడ్ కంటెంట్ ఉందా, లేకపోతే ఏమైనా సెక్సువల్ కంటెంట్ ఉందా, ఎలాగా, ఎందుకు? అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైనా యాక్చువల్గా నేను చిన్నప్పటి నుండి నేను ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే సినిమాల వల్ల ప్రజలు చెడిపోతారు, సినిమాల వల్ల నేరాలు ఎక్కువవుతున్నాయి అని చెప్పేది. సినిమాలను చూసి దొంగతనాలు చేస్తారు. టైప్స్ ఆఫ్ కంటెంట్ బట్టి సార్ అది అంటే ఇప్పుడు అయితే ఇప్పుడు సార్ దీంట్లో ఇది టైమ్లీ, ఇప్పుడు ఇన్సిడెంటల్. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఒక సినిమా కంపల్సరీ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ హక్కు ఏంది, ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చి ఇక్కడ ఆయన పిటిషనర్, దీంట్లో ఆయన వచ్చి కంటెస్ట్ చేసేది అంటే ఆల్రెడీ ఇదే ఎఫెక్ట్ అయింది మా నాన్నగారికి. ఇప్పుడు వ్యూహం సినిమాకి పిటిషనర్ నారా లోకేష్ గారు. అవునండి, దాంట్లో జరిగింది ఏంటంటే ఆయన కంటెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు చేస్తుర్రు. అయితే ఇప్పుడు ఒకటే అండి నేను అనేది, నారా లోకేష్ గారికి కూడా వాళ్ళకు కూడా బాలకృష్ణ గారు వాళ్ళకి సినిమా నేపథ్యం ఉంది, వాళ్ళు కూడా పెద్దోళ్ళే, వాళ్ళు కూడా కౌంటర్ వేయాలి అంతే. ఇప్పుడు సినిమా తీసుకోవాలి అంటే ఒక కళాత్మకమైన దాని మీద ఎక్కువ దాన్ని చేయొద్దు. సరే, కోర్టు వారు తీసుకెళ్ళారు, కోర్టులో వాళ్ళు డైరెక్షన్ ఏంది, వాళ్ళు అంతా అడ్జుడికేషన్ అయిపోయింది, డైరెక్షన్ ఇచ్చి దాని ప్రకారం చేస్తారు. అయితే వాళ్ళు కొన్ని విలువలు చూస్తారు. నేను ఇప్పుడు సలహా ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి, మీరు కూడా ఒక సినిమా తీయండి, మీకు కూడా ఫ్రీడమ్ ఉంది కదా, మీ దగ్గర కూడా అన్నీ ఉన్నాయి కదా, మీరు ఒక సినిమా తీయండి. ఇప్పుడు ఆయన ఎట్లా తీసిండు అంటే విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఉంటున్నారు. ఆ సినిమాలో ఉంది కంటెంట్ ఏంటంటే మొత్తం జగన్ గారే ఉంటారు, మమ్మల్ని బ్యాడ్గా చూపించారు, మేము అలా చేయము, మేము విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అంటున్నారు. ప్రజలు ఎవరు బ్యాడ్గా చూపెట్టినా ఎవరు గుడ్గా చూపెట్టినా ప్రజలకు అన్నీ తెలుసు. ఎందుకంటే నాకున్న అనుభవంలో ఎలక్షన్స్ నేను కూడా అనుకున్నా,
ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరు కాదనలేరు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే కొంత ప్రభావితం చూపిస్తాయి. ఎందుకంటే మార్జిన్ ఓట్లతో గెలిచిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని వర్గాలు అవుతాయి. అక్కడ వాళ్ళు ఏంటంటే కాస్ట్ పాలిటిక్స్ చేయొద్దు సినిమాలలో, ఫస్ట్ రిలీజియస్ పాలిటిక్స్ చేయొద్దు, వ్యక్తిగతంగా నువ్వు ఎంత చేసినా జరుగుతుంది, అంతవరకే పరిమితం ఉండాలి. అట్లా మళ్ళీ వేరే సమస్యలు సమాజంలో సృష్టించకుండా తీసుకునే బాధ్యత మన అందరికీ ఉన్నది, గౌరవ హైకోర్టుకు ఉన్నది, మన సామాజికంగా మన పౌరులకు మనకు కూడా ఉన్నది. ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతుంది. నేను చెప్పేది అంటే మీరు ఫ్రెండ్లీగా తీసుకోండి, ఇప్పుడు కౌంటర్ వేసుకోండి, మాట్లాడుకోండి. ప్రతి రాజకీయ నాయకుడు విమర్శిస్తే ఇంకోరు విమర్శిస్తారు, కానీ ఆరోగ్యవంతంగా మంచి భాషను వాడుతూ కన్స్ట్రక్టివ్ చేయండి. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతూనే నన్ను చెప్పారు, కొన్ని ప్రశ్నలు వేస్తే నేను కరెక్టే, నా ఫ్లోలో జరగవచ్చు, నేను రెక్టిఫై చేసుకోవాలి అంతే. దాంతో అట్లా ముందుకెళ్ళాలి. దాన్ని ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఇది ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడు వర్మ గారు చేస్తారు, ఆయన చేసినప్పుడు ఆయన కూడా కొన్ని సామాజిక దాన్ని కొన్ని మోరల్ వాల్యూస్ ఏంటంటే సార్ ఫైనల్గా వ్యూహం సినిమా రిలీజ్ అవుతుందా కాదా? అంటే దాన్ని ఆపలేరండి. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అవుతుంది, దానికి లేదు. ఎందుకంటే మనకు హైయెస్ట్ కోర్టు ఉన్నది. ఇక్కడ వాళ్ళు ఏం చేయలేదు, ఓన్లీ నువ్వు సెన్సార్లో ఇప్పుడు ఇక్కడ ఏం చేసారు, ఎడిటింగ్ ఏం చేయాలి, ఏం పెట్టద్దు అని డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ హైకోర్టు. దాని ప్రకారం చేస్తారు. చేసిన తర్వాత అది మళ్ళీ దానికి ఏంటంటే ఇప్పుడు ప్రజలంతా దాని మీద సినిమా థియేటర్లో ఏం గొడవలు అయితే ఏమైతే తర్వాత ఏమైతే జరుగుతుందని ఉన్నది. ఆల్రెడీ వర్మ గారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆయన మీద అటాక్స్ అయినాయి. ఇప్పుడు జరుగుతుంది అదే. దేనైనా ఇప్పుడు ఆర్టిస్టిక్ కాబట్టి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి కాబట్టి ప్రొసీజర్ ఫాలో అయ్యారు. సినిమాని ఎట్లా వాళ్ళు అన్ని అంటే ఫిలిం ఛాంబర్లా వాళ్ళకు ఉంది, అది యాజ్ పర్ నామ్స్ ప్రకారం వేరు కాబట్టి ఇప్పుడు ఇచ్చిరా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్. నేను మన టీడీపీ వాళ్ళకు నేను ఫ్రెండ్లీగా నేను చెప్పేదంటే మీరు కూడా ఒక సినిమా తీయండి షార్ట్ టైంలో, చాలామంది ఉన్నారు. అట్లా మీరు హెల్తీగా తీయండి, ప్రజలకి వినోదాన్ని ఇస్తూ చైతన్యం చేయండి. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ది ఆల్ ది పొలిటికల్ పార్టీస్.